యూట్యూబర్ వైష్ణవి కేసులో బిగ్ ట్విస్ట్ కీలకంగా మారింది. ఇటు వైష్ణవికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్లో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అత్యంత దారుణంగా ఇటు వైష్ణవిని చంపాడు హరిబాబు. ఇటు వైష్ణవి గొంతు నులిమి ఇటు వైష్ణవిని చంపేసినట్లు ఇటు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. చనిపోయిందని నిర్ధారించుకోవడానికి ఇటు కత్తితోని కూడా పలుమార్లు కత్తితో కూడా పొడిచినట్టు గుర్తించారు. అలాగే ఇటు వైష్ణవి ముఖం, తల, చేతులు అలాగే ఛాతీ భాగాల పైన దాదాపు 20 సార్లు కత్తిపోట్లో, ఆ శరీరం పైన 20కి పైగా కత్తిపోట్లు పొడిచినట్టు నిర్ధారించారు. ఇటు వైష్ణవి నిద్రలో ఉన్నప్పుడే దాడి జరిగినట్లు రిపోర్ట్లో వచ్చింది. ఇటు వైష్ణవి దాడితో ఇటు కడుపులోనే దారుణంగా వైష్ణవికి సంబంధించిన 4 నెలల ఆ పసికందు కూడా చనిపోయింది. ఇటు పోస్ట్ మార్టం రిపోర్టు పైన ఇటు అధికారిక ప్రకటన చేయలేదు ఇప్పటిదాకా పోలీసులు. తన ప్రాణాలను తీయొద్దు, తన కడుపులో మాత్రం పొడవద్దు అంటూ మొత్తానికైతే ఇటు వైష్ణవి పలుమార్లు హరిబాబుని కూడా ఎన్నోసార్లు వేడుకున్నా కూడా ఏమాత్రం వదిలిపెట్టలేదన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ పోస్ట్ మార్టంలో ఇటు ప్రాథమిక విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఇటు వైష్ణవిని నిద్రలో ఉన్నప్పుడే ఒక దిండుతో, ఒక పిల్లోతో మొదటగా తనకు శ్వాస ఆడకుండా చేసే ప్రయత్నం చేసి తనని చనిపోయిన తర్వాత, అంటే చనిపోయిందా లేదా అని తెలుసుకునేలాగా ఇటు పలుమార్లు కత్తితో కూడా దాడి చేసినట్టు తెలుస్తుంది. రాత్రి వేళ ఇటు ఇంట్లోనే అత్త మామ ఇటు ఇంట్లో ఉన్న సమయంలోనే ఇటు హరిబాబు మొత్తానికైతే ఒక దారుణానికి పాల్పడ్డాడు. కొన్ని శబ్దాలు వినిపించినప్పుడు ఇటు తల్లిదండ్రి, ఇటు అత్తమామ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏమైంది అని అడగడానికి వచ్చి అడిగిన తర్వాత కూడా ఏం లేదు, మేము కొంత మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు హరిబాబు.